లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఇన్ఛార్జ్ బీసీ వెంకటరమణపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్నారు అంటూ ఆయనపై విమర్శలు ఉన్నాయి. పేద విద్యార్థుల డబ్బు కాజేశారు అంటూ వీసీపై ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఓయూ జేఏసీ పేరుతో కరపత్రాలు విడుదల చేశారు. బాసర, నిర్మల్ పట్టణాలలో కరపత్రాలను విడుదల చేశారు. సీనియర్ ప్రొఫెసర్ అర్హత లేని వెంకటరమణ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ అయ్యారు అంటూ ఆరోపించారు. ఇన్ఛార్జ్ వీసీ వెంకటరమణపై చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓయూ జేఏసీ డిమాండ్ చేస్తోంది. జోడు పదవులలో కొనసాగుతున్న వీసీపై విజిలెన్స్తో విచారణ చేయించాలి అని డిమాండ్ చేస్తున్నారు. వీసీ పోస్ట్ నుంచి వెంకటరమణను తొలగించాలి అంటూ జేఏసీ విజ్ఞప్తి చేస్తోంది. ఆయనపై లైంగిక వేధింపుల పోస్టర్లు కూడా వెలిశాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవినాయక్ అందిస్తారు. రవినాయక్, ఈ వివాదంపై బాసర ఐటీ యాజమాన్యం ఏం చెప్తోంది? రోహిత్, బాసర ట్రిపుల్ ఐటీలో మళ్ళీ సంచలనంగా మారిన పరిస్థితి. బాసర ట్రిపుల్ ఐటీలో మళ్ళీ చెప్తున్నాను, బాసర ట్రిపుల్ ఐటీలో బాసర అమ్మవారి క్షేత్రానికి అతి సమీపంలో ఉన్న యూనివర్సిటీలో మళ్ళీ లైంగిక వేధింపులు చేస్తున్నారు, ఉద్యోగులను వేధిస్తున్నారు. భారీగా అక్రమాలు బాసర ట్రిపుల్ ఐటీలో జరిగాయని నేరుగా ఓయూ జేఏసీ కరపత్రాలు రిలీజ్ చేసిన పరిస్థితి. దీంతో పాటు ప్రధానమైన అంశాలను కూడా లేవనెత్తే ప్రయత్నం చేశారు. అర్హత లేని వెంకటరమణను ఏ విధంగా కొనసాగిస్తారు, కొనసాగడానికి గల కారణాలేంటో ఇప్పటి ప్రభుత్వం చెప్పాలి. అప్పటి ప్రభుత్వం నేరుగా వెంకటరమణను తీసుకొచ్చి హక్కులపైన, ప్రధానంగా విద్యార్థి నేతల హక్కులపైన, అంటే కావలసిన ప్రొవిజన్స్ కావచ్చు, అదేవిధంగా ఇవ్వవలసిన ఎక్విప్మెంట్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, సాంకేతిక పరమైన అంశాలు కావచ్చు, గ్రౌండ్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, ఇలా పలు ప్రధాన అంశాలపై అప్పుడు పెద్ద ఉద్యమం జరిగిన పరిస్థితి. అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం నేరుగా కొంత విద్యార్థులతో మాట్లాడి వెంటనే కొంత ఫండ్ను రిలీజ్ చేసి వారికి కావలసిన ల్యాప్టాప్ లాంటి ప్రధాన అంశాలను ఇచ్చిన పరిస్థితి. అయితే అదే ఇప్పుడు పెద్ద కుంభకోణం జరిగింది. కుంభకోణంలో కోట్ల రూపాయలు నేరుగా అవినీతికి పాల్పడ్డారు వెంకటరమణ అని ఇటు ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓయూ జేఏసీలో ప్రధాన అంశాలు కొన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా విద్యార్థులు ఆత్మహత్యలపై ఇప్పటిదాకా విచారణ ఎందుకు గోప్యంగా పెట్టారు, బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఎందుకు, అంటే ఇటు మానసిక ఒత్తిళ్ల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారు, అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటే గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు మీడియాను బాసర ట్రిపుల్ ఐటీ లోపలికి ఎలో కాకుండా ప్రయత్నం చేస్తున్నారు అనే దానిపై ప్రధానంగా లేఖలో పొందుపరిచిన పరిస్థితి. ముఖ్యంగా చాలా కాలంగా ఒకే క్యాంటీన్లో ముఖ్యమైన అంశాలు కొన్ని ఒకే క్యాంటీన్ అక్కడే నడుస్తుంది. ఈ నడవడానికి ప్రధాన కారణాలు ఏంటి అని తెలుసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే దీంతో పాటు ప్రధానంగా లైంగిక వేధింపులు, మళ్ళీ చెబుతున్నాను, లైంగిక వేధింపులు బాసర ట్రిపుల్ ఐటీలో ఇన్ఛార్జ్ వీసీ చేస్తున్నారు. కొంతమంది ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు, ఉద్యోగులను తీసేస్తున్నారు, దాంట్లో అవినీతికి పాల్పడుతున్నారని ప్రధానంగా ఓయూ జేఏసీ లేఖ రిలీజ్ చేసిన పరిస్థితి. దీనిపై వెంటనే ఇప్పటి ప్రభుత్వం, అంటే బాసర ట్రిపుల్ ఐటీలో ఎవరైనా ఓయూ జేఏసీ కాకుండా ఇంకెవరైనా ఈ ఫిర్యాదులు చేశారా? బాసర ట్రిపుల్ ఐటీ ఇంతకుముందు విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దానిపై కూడా ఆర్టీవీ కొన్ని ఎక్స్క్లూజివ్ అంశాలను ప్రసారం చేసే ప్రయత్నం చేసింది. అయితే ఎప్పుడైతే కరపత్రాలు రిలీజ్ చేశారో ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు నేరుగా ఆ రంగంలో దిగి అటు విచారణ చేస్తున్న పరిస్థితి, విద్యార్థులతో నేరుగా సమావేశమైన పరిస్థితి. అసలు బాసర ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతుందన్న అంశంపై ముఖ్యంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీనిపై సీరియస్గా విచారణ జరుపుతున్నారు. మహిళా కమిషన్ కూడా ఎవరైతే లైంగికంగా వేధిస్తున్నారనే అంశంపై మహిళా కమిషన్ కూడా ఉద్యోగులతో విచారణ జరిపించినట్టుకైతే మనకు స్పష్టమైన సమాచారం. జరుగుతున్నప్పటికీ కూడా ఇన్ఛార్జ్ వీసీపై పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు అని చెప్తున్నారు. అంటే దీని వెనుక ఎవరైనా ఉన్నారా? ఇన్ఛార్జ్ వీసీని కాపాడే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? అయితే రోహిత్, ప్రధానంగా ఆర్టీవీ గతం నుంచి చెబుతుంది, ఒక వీసీ పదవీ కాలం వచ్చేసి 2 సంవత్సరాలు మాత్రమే. ఆ 2 సంవత్సరాల్లో ఆ ఇన్ఛార్జ్ వీసీని నేరుగా అనంతరం వెంటనే మార్చేయాలి. అది దట్టు ఇన్ఛార్జ్ వీసీ, ఇదంతా గవర్నర్ పరిధిలో ఉన్న అంశం. రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ చేస్తుంది. అయితే దీనికి గాను భిన్నంగా జరుగుతూ వచ్చింది. ఎక్స్టెన్షన్ పేరుతో దాదాపుగా 7 నుంచి 8 సంవత్సరాలు ఇదే పరిస్థితి
కొనసాగిన పరిస్థితి. అయితే ఎవరు వెళ్ళినా మేనేజ్ చేసే ప్రయత్నం ఇన్ఛార్జి వీసీ వెంకటరమణ చేస్తున్నాడు. ఉన్నత విద్యా మండలి కూడా ఉన్నత విద్యా మండలిలో కూడా ఇటు వెంకటరమణకు సంబంధించిన ముఖ్యమైన అధికారులు కొంత వెనకేసుకొస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడు కూడా సమయం అయిపోయింది. ఇన్ఛార్జి వీసీని వెంటనే మార్చాలి. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి బాసర ట్రిపుల్ ఐటీ మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా లైంగిక వేధింపుల అంటూ విడుదలైన కరపత్రాలు సంచలనంగా మారాయి. అవినీతికి పాల్పడ్డ అంశంపై వెంటనే ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్తో ఎంక్వైరీ చేయాలి. వెంటనే ప్రభుత్వం దీనిపై స్పందించాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రోహిత్, రైట్ రవి, అదే సమయంలో అసలు సీనియర్ ప్రొఫెసర్ అర్హత లేని వెంకటరమణ ఇన్ఛార్జ్ వీసీగా ఎలా కొనసాగుతున్నారు అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఆయన ఎలా జరుగుతుంది, అది ఎలా సాధ్యమవుతుంది? ఎస్ అయితే ప్రధానంగా ఓయూ జేఏసీకి సంబంధించిన నాయకులు మనతో నేరుగా మాట్లాడిన పరిస్థితి, మనకు కూడా వీడియో ఒకటి ఎక్స్క్లూజివ్గా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే దాంతోపాటు తను నేరుగా చెబుతున్నారు, అర్హత లేకున్నా ఏ విధంగా ఇన్ఛార్జి వీసీని కొనసాగిస్తారు, ఎందుకు ఇప్పటిదాకా దీనిపై చర్యలు తీసుకోవట్లేదు, ఇంత అవినీతికి పాల్పడ్డా, ఇన్ని రకాలుగా టెండర్లు వేసినా, ఏకపక్ష నిర్ణయం తీసుకున్నా ఎందుకు దీనిపై స్పందించట్లేదని చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు ఇంతకుముందు ఇతను ఎవరైతే ప్రిన్సిపల్గా సతీష్ అనే ఒక వ్యక్తిని కూడా అక్కడ నియమించిన పరిస్థితి. అసిస్టెంట్ ప్రొఫెసర్గా సతీష్ని కూడా అడ్మిన్లో కొంత పంపించిన పరిస్థితి. అయితే నేరుగా సతీష్ కుమార్కు ఇటు ఇన్ఛార్జ్ వీసీ మధ్య గ్యాప్ వచ్చింది. కొంత బడ్జెట్ విషయంలో ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది. అది కాస్త గోప్యంగా ఉంచారని ఒక ప్రచారం జరిగింది. అయితే అర్హత లేకున్నా ఎలా కొనసాగిస్తారని ఇటు ప్రధానంగా బాసర ట్రిపుల్ ఐటీలో ఉన్న కొంత అసిస్టెంట్ ప్రొఫెసర్లే విజిలెన్స్ కు కంప్లైంట్ చేశారు. ఇది కూడా కొంత గోప్యంగా ఉంచిన పరిస్థితి. విజిలెన్స్ అధికారులు కూడా ఎంక్వైరీ చేశారని చెప్పారు. అప్పటి ప్రభుత్వానికి నివేదిక అందించారు, కానీ అప్పటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేదు. అయితే ఇన్ఛార్జ్ వీసీ వెంకటరమణకు సంబంధించిన ప్రధాన అంశం వెంటనే దీనిపై విచారణ జరిపించి ఇన్ఛార్జి వీసీని తీసి ఇటు పర్మనెంట్ వీసీని నియమించాలని ఇటు విద్యార్థులు కూడా ఆందోళన చేసిన పరిస్థితి. రైట్ రవి, బాసర ట్రిపుల్ ఐటీలో లైంగిక వేధింపుల కలకలం